ప్రేమ కలిగిన కృప కలిగిన నమ్మకమైన సత్యమైన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు, మారని మాట తప్పని మార్పు చెందని దేవుడు స్తుతిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాము. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, వేల్పుల్లో మీ వంటి సముడెవరు లేరు. మీరు ఒకటి అద్వితీయ సత్యదేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ప్రభువా మీకు స్తోత్రాలు. నమ్మకమైన సత్యసాక్షివి, అవును ఆమెనను వాడు, యుగ యుగాలు ఒకటే రీతిగున్నవాడు. స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసిన గొప్ప రక్షణను బట్టి వందనాలు. మీరు అనుగ్రహించే రక్షణలో ఈ దినం క్షణ వరకు మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు తండ్రి మమ్మల్ని కాపాడుతున్నారు, వందనాలు. మరి యొక్క పరిశుద్ధ ప్రభదినం మా జీవితాల్లో మీరు దయచేసినందుకు స్తుతిస్తున్నాం. ప్రభువా, లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు ఈ సమయమందు మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారితో ఏకీభవించి ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో కొద్దిశేషంగా మేము కూడా కూడి మిమ్మల్ని ఆరాధించటానికి కృపణిస్తున్నందుకు వందనాలు. నమ్మదగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ కోడిగా ఆదరించేంత వరకు శిరసత్వం వహించండి. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు, రావలసిన వారిని క్షేమంగా నడిపించండి. అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారికి మరొక తరుణం దయచేయండి. విడువబడిన రొట్టె ముక్కలు, ద్రాక్షారసం సార్వత్రిక సంఘాన్ని సూచిస్తూ క్షమించండి ప్రభు. రావలసిన వారిని జ్ఞాపకం చేసుకుని కోడిగా ఆదరించేంత వరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠమేక తాత్పర్యమేక భావమేక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు కృప చూపించు. వాయిద్యాలు వాయించే వారికి సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో, బలు కొరకైన వర్తమానంలో మీ కృపను విస్తరింపజేయండి. దేవా, నిలబడే దాసుని బలపరచండి ప్రభు. బలహీనతలు మరుగు చేయండి. బలమైన పాత్రగా వాడుకొని మహింపొంది ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించట్లో, యోగ్యమైన రీతిలో బలలో చేయముంచట్లో సహాయం చేయమని బతిమలాడుతున్నాము. కృప చూపించి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. నిలబడి దాసురాన్ని అభిషేకించి వాడుకోండి. పిల్లలు చాలామంది రావట్లేదు ప్రభు. మీ చిత్తమైతే మీరు వారిని ప్రేమతో నడిపించమని బతిమలాడుతున్నాం. దేవా, ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. హెబ్రోన్లో కూడా మీ సన్నిధిని ఉంచండి. సహవాసం అంతట్లో మీ సన్నిధిని ఉంచండి. శత్రుకార్యముల మీద విజయం కోరుకుంటున్నాం. మీ కూర్చుంట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగాను పరలోకపు క్రమంలో ఉండనట్లు మీరు కృప చూపమని బతిమలాడుతున్నాము. సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మేలు దయచేయమని కృప చూపించు. మీ దాసుని బలహీన తిరిగిన దేవుడు బలపరచండి. మీ పునరుత్థాన శక్తితో నింపండి. సహాయం చేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మాకు సమాధానం స్థిరపరచండి. కనికరం చూపు. యేసు ప్రభు వారి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో కనీకరమణ దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తాం. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ అంతా మీ స్వాధీనంలో ఉంచుకుని బయట నుండి వచ్చే శబ్దాలు లయపరచండి. కృప చూపండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని భాగాలు చూసుకుందాం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 10
రెండవ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం నుండి 45 వరకు మార్చి చదువుకుందాం. 30 నుండి 45 వరకు మార్చి చదువుకుందాం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరము తొడలు ఇత్తడివియు, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తొత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండను. ఇనుమును సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టినట్లుగా అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును. దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలం చేయను, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మంటిని వెండిని బంగారం పగులగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజును తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావం నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం ఆ గమనంలో బోధించి మీ దాసును బలపరిచి వాడుకుని మహిమ పొందమని శత్రుకార్యాల మీద విజయం కోరుకుంటున్నాము. కృప చూపండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారు అనేకులు ఉన్నారు. దయతో మీరే వారిని త్వరపరిచి నడిపించమని సహాయం చేయండి. బయట నుండి వచ్చే శబ్దాలు దుర్వాసనలు సమస్తమును దూరపరిచి నెమ్మది అనుగ్రహించు. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. నెబుకద్నెజరు మహారాజు, ఆయనకు ఒక కళ వచ్చింది. కళ కన్నాడు, కళ మర్చిపోయాడు. కళ మర్చిపోయిన తర్వాత తన రాజ్యంలో ఉన్న శకురుగాండ్రని, ఆ తర్వాత కల్దీల విద్య నేర్చుకున్న వాళ్ళని, జ్యోతిష్యులందరినీ పిలిపించాడు. పిలిపించి కళ చెప్పండి, కళ భావం చెప్పండి అని అన్నాడు. అంటే వారు అన్నారు, నువ్వెక్కడ దొరికేవయ్యా మాకు? కళ చెప్తే కళభావం చెప్తాం, కానీ కళభావం చెప్పమంటున్నావేంటి? చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో అంటారు,
7వ వచనం. రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరల ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పింది ఏమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలని మీరు కనిపెట్టుచున్నారు. అంటే 10వ వచనంలో ఏమన్నారు చూడండి వాళ్ళు. అందుకు కల్దీయులు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చరి, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునుగాని యొద్ద గారడీ విద్య గలవాని యొద్ద కల్దీయుల యొద్దను ఇటు సంగతి విచారింపలేదు. 11 రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పగలరు జాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా. తర్వాత ఇక్కడనే 4వ వచనం. కల్దీయులు సిరియా భాష ఇట్లనిరి, రాజు చిరకాలం జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. కళ చెప్పండి మేము చెప్తాం, కానీ కళ ఏమిటో చెప్పకుండా భావం చెప్పమంటే నీ కళ ఏమో మాకేం తెలుస్తుంది? దేవతలకు తప్ప దేవదూతలకు దేవతలు తప్ప ఎవ్వరికీ తెలియదయ్యా, మమ్మల్ని ఎందుకు బాధ పెడతావు అని అన్నారు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, రేపు మొత్తం వీళ్ళందరూ పీకలు తీసేయండి అని అన్నాడు. ఒకటే ఆర్డర్. చూడండి ఏమన్నాడు అక్కడ 12వ వచనం 2:12. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చాను. వీళ్ళందరినీ పీకలు తీసేయండి, వేస్ట్, ఇంతకాలం పోషించాను వీళ్ళని, నేను తినే ఆహారం అంతా వీళ్ళకి పెట్టాను, అంతా వేస్ట్ అయిపోయింది, చంపేయమన్నాడు. తర్వాత దానియేలు రాత్రి ప్రార్థన చేసుకున్నాడు. దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు దానియేలు వచ్చి ఆ కలభావం అక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి ఇక్కడ 31. రాజా, తాము చూచుండగా బ్రహ్మాండమగ్గు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపము గలదై తమరెదుట నిలిచాను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములు వెండివియు, దాని ఉదరమును తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను. ఆయన కలలో ఒక బ్రహ్మాండమైన విగ్రహం కనబడిందిట. ఆ విగ్రహానికి తల బంగారంగా ఉందిట, శిరస్సు అంతా బంగారం. తర్వాత కిందకు వస్తే ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారం, దాని రొమ్ము భుజములు వెండివి, దాని ఉదరం అంటే పొట్ట, తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, పాదముల్లో ఒక భాగం ఇనుపది ఒక భాగం మట్టిది. ఇది విగ్రహం. తల బంగారము, రొమ్ము భుజములు వెండివి, ఉదరము పొట్ట తొడలు ఇత్తడివి, ఆ కిందని మోకాళ్ళు ఇనుమువి, పాదములు ఒకటి ఇనుముది ఒకటి బురద, ఒకటి ఇనుముది ఒకటి మట్టి. ఇది విగ్రహం. అంతేకాదు ఆ తర్వాత ఏమైందిట 34. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. మరి అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారం ఏకంగా దంచబడి కళ్ళెంలోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తర్వాత ఏమైందిట, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, దానంతటదే ఒక రాయి ఇట్లా లేచింది, వచ్చి పాదముల మీద ఆ బొమ్మ ఆ విగ్రహం పాదముల మీద పడిందిట. పడి 2 పాదాలను తుత్తునీలు చేసింది. పాదముల మీద పడితే తల మొదలుకొని పాదముల వరకు మొత్తం విగ్రహం అంతా ఏమైపోయింది, అది కళ్ళెంలోని చెత్త వలె అయిపోయిందిట, పిండి అయిపోయింది, గొండ అయిపోయింది. గాలి వచ్చి దాని అంతటినీ కొనిపోయింది, ఎక్కడికి తీసుకుపోయింది లేదు. తరువాత ఆ రాయి ఏమైందిట, సర్వభూతలమంత మహాపర్వతం అయిపోయిందిట. ఇది ఆయనకు వచ్చిన కళ. ఈ కళకు అర్థం చెప్పాడు. ఏం చెప్పాడంటే చూడండి 38వ వచనం. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందు దేవుని గురించి చెప్తాడు.
రాజా 37 పరలోకమందు దేవుడు రాజ్యమును అధికారం బలము ఘనత తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషుల్నేమి భూజంతువుల్నేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమకు ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే బంగారపు శిరస్సు. తామంటే నెబుకద్నెజరు. ఆయన బంగారపు శిరస్సు. అది కల్దీయుల సామ్రాజ్యం. అది మొట్టమొదటి ప్రపంచంలోని మొట్టమొదటి పెద్ద సామ్రాజ్యం. భూమి మీద మొట్టమొదటి పెద్ద సామ్రాజ్యం ఏదంటే కల్దీయుల సామ్రాజ్యం. దానికి మొట్టమొదటి చక్రవర్తి ఎవడు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు కంటే ముందు ఎవడో ఉన్నాడు, కానీ వానికి అంత పేరు రాలేదు. నెబుకద్నెజరుకే దేవుడు ఈ ప్రపంచ సామ్రాజ్యాన్ని అంతా అప్పగించాడు. ఆయన బంగారపు శిరస్సుట. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి తాము చనిపోయిన తర్వాత 39 తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా వెళ్ళినట్టు మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిది. రెండవ రాజ్యం వెండి వంటిది. కల్దీయుల సామ్రాజ్యం తర్వాత వచ్చిన సామ్రాజ్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు చదువుకోలేదా దానియేలు గ్రంథంలో? బెల్షస్సరుని ఎవడు ఓడించాడు? సరే, మాదీయుల పారసీకుల సామ్రాజ్యం. మాదీయుల పారసీకుల మెడో పెర్షియన్ కింగ్డమ్. మాదీయుల పారసీకుల సామ్రాజ్యం అది కల్దీయుల సామ్రాజ్యం తర్వాత వచ్చింది. దాని వెంటనే వచ్చింది. మాదీయుడైనటువంటి దర్యావేష వచ్చి బెల్షస్సర్ను చంపేశాడు. అప్పుడు సామ్రాజ్యం వారిదైంది. తర్వాత పర్షియన్స్ కూడా దాన్ని పంచుకున్నారు. ఇద్దరు కలిసే పరిపాలన చేశారు. పారసీక వాడైన కోరేషు దినములలో మరలా మందిరం కట్టబట్టడానికి అవకాశం ఇవ్వబడింది. కనుక రెండవ సామ్రాజ్యం మాదీయుల పారసీకుల సామ్రాజ్యం. అది వెండి వంటిదిట. మూడవ సామ్రాజ్యం ఏమిటంటే ఇత్తడి వంటిది. దాని తర్వాత వచ్చిన సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. గ్రీకీయులు అంటారు. గ్రీక్ సామ్రాజ్యం. గ్రీక్ చక్రవర్తి ఎవడు చెప్పండి? పోని చెప్పండి యవనస్తులు. గ్రీకు చక్రవర్తి గొప్ప ఆయన ఎవడు? అలెగ్జాండరా? ఎవరు చెప్తున్నారు? మీరు చెప్పారా? టీచర్లు కాదు, స్టూడెంట్స్ అని అడుగుతుంటే. ఈ స్టూడెంట్స్కి హిస్టరీ రాదు, సివిక్స్ రాదు, ఏం రాదు. ఎంతసేపు టెక్కలే అంతే. A+B² అంటే చెప్తారా? చెప్తారు. గ్రీకు చక్రవర్తి ఎవడు? అలెగ్జాండర్. మన దేశానికి కూడా వచ్చాడు. మన దేశానికి వచ్చి పురుషోత్తముడితో యుద్ధం చేశాడు. మన దేశాన్ని కూడా ఆయన జయించాడు. చాలా ప్రాంతం జయించాడు. పురుషోత్తముడి ఆయన శౌర్యాన్ని చూసి ఆయనకు మళ్ళా తిరిగి దేశాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. మొత్తం ఉత్తర భారతదేశం అంతా జయించేశాడు. కాబట్టి మూడవ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. అది ఇత్తడిది, అంటే అదే కొంత కఠినమైనది. మొదటి కల్దీయుల సామ్రాజ్యం కంటే మెడో పర్షియన్ మాదీయుల పారసీకుల సామ్రాజ్యం కంటే గ్రీకు సామ్రాజ్యం కొంత కఠినమైనది. గ్రీకు సామ్రాజ్యం తర్వాత అలెగ్జాండర్ చనిపోయాడు. అలెగ్జాండర్కున్న 4 సైన్యాధిపతులు 4 ముక్కలైపోయి ఆ సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేసుకున్నారు. అది అయిపోయింది. దాని తర్వాత వచ్చిన సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఈ రోమా ప్రభుత్వం ఎటువంటిదిట? మోకాళ్ళ నుంచి కిందకి ఎట్లా ఉంది? ఇనుము వలె ఉంది. ఒక పాదం ఇనుము, ఒక పాదము మట్టి. అదేమిటో చెప్పాడు చూడండి ఇక్కడ. 12:42 పాదములు రేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. ఇనుమును బురదయో మిళితమై ఉండుట తమరికి కనబడిను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు ఒకరితో ఒకరు పొసగక యుందరు. రోమా సామ్రాజ్యంలో అనేకమైన మతాలు వచ్చాయి, అనేకమైన కల్టులు వచ్చాయి, గుంపులు వచ్చాయి. ఒకరికొకరికి పొసిగేది కాదు. కానీ ఇనుము వలె మొత్తం ప్రపంచానంతటిని వాళ్ళు గుండ చేశారు రోమీయులు. అటువంటిది చివరిది రోమా సామ్రాజ్యం. ఇప్పుడు చేతి సహాయం లేక తీయబడిన రాయి ఎక్కడ పడిందట? ఆ పాదముల మీద పడిందట. ఇనుము మట్టి వంటి పాదముల మీద పడింది. కాబట్టి రోమా సామ్రాజ్య కాలంలో పుట్టినవాడే యేసుక్రీస్తు ప్రభువారు.
2000కు ముందు పుట్టాడు. 29 4 అంటే క్రీస్తు పూర్వము 4.5 సంవత్సరాలకు ఆయన పుట్టాడు. ఎందుకంటే క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆయన సిలువ వేయబడిన తరువాత ఆ రాజ్యము గుండగుండైపోయి ఇప్పుడు కొత్త రాజ్యం వచ్చింది. ఏమిటది? ఇక్కడ అంటాడు చూడండి, ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను అని అన్నాడు. ఇక్కడ చూడండి చెప్తాడు 44. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కానీ మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగయుగముల వరకు నిల్చను. ఇదే యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం. ఇప్పుడు మనము ఆ రాజ్యంలో ఉన్నాం. అర్థమైందా? ఆ మొదటి 4 రాజ్యాల కంటే బలమైన రాజ్యం, చేతి సహాయం లేకుండానే తీయబడిన ఆ రాయి ఆ రాజ్యములన్నీ తుత్తునీయల చేసింది. కనుక చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయే యేసుక్రీస్తు ప్రభువారు. రోమా ప్రభుత్వ కాలంలో ఏమైంది? ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ తన ఆత్మ ద్వారా అనేకులను ఇక్కడ తన రాజ్యంగా సమకూరుస్తూ వచ్చాడు. అందుకనే అక్కడ పేతురు 2:9 ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. కనుక మనమే ఆ రాజ్యం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1:6. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసెను. కాబట్టి మనలను దేవుడు తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు. కాబట్టి మనమే ఆ రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యం పరోక్షంగా కనిపిస్తోంది. అంటే ఈ రాజ్యంకి ఇప్పుడేమి బయట ప్రభుత్వాల్లో గుర్తింపు, రాజ్యాల్లో గుర్తింపు లేదు. రాజుగా ఎవడు కనబడ్డు. అదృశ్యంగా ఉన్న రాజు యేసుక్రీస్తు ప్రభువారు. మనమే ఆ రాజ్యం. ఇప్పుడు ఇక్కడ ఆ రాజ్యంలో మనం ఉన్నాం. ఒకటి, ఈ రాజ్యమునకు ఏం లేదుట ఇందాక అన్నాడు. ఆ రాజ్యమునకు చూడండి, ఆ దేవుడు చూడండి 44. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలుగదు. దానికెన్నటికీ నాశనము కలుగదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి. కొంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత ఏమొచ్చింది? కాంగ్రెస్ తర్వాత ఏమొచ్చింది? టీడీపీయా? కాదయ్యా, అక్కడయ్యా, అది ఎక్కడ కాదు, అక్కడ సెంటర్లో బీజేపీయా? మీరు ఏడున్నారు? అందరు బీజేపీలో పుట్టారు. మీరెవరు జనతా గవర్నమెంట్ టైంలో పుట్టినట్లేదు, బహుశా చిన్నపిల్లలేమో. అర్థమైందా? కాంగ్రెస్ గవర్నమెంట్ను ఓడించింది ఫస్ట్ జనతా గవర్నమెంట్. అదొక కలగూర గంప. జనతా గవర్నమెంట్ పోతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చి, ఆ తర్వాత మళ్ళీ జనతా దళ్ వచ్చింది. అర్థమైందా? జనతా దళ్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చి, ఆ తర్వాత బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ ఇప్పుడు నడుస్తూ ఉంది. మధ్యలో జనతా పార్టీ ఒకటి ఉంది, అది మొక్కలైపోయేటో పోయింది. ఇప్పుడు లేదు, జనతా దళ్ ఒకటి వచ్చింది. జనతా దళ్ళలో నుంచి చాలా దళ్ళు వచ్చాయి. ఇక అది కూడా ఎక్కడెక్కడ కనబడట్లేదు. అర్థమైందా? కాబట్టి రాజ్యాలు ఏమవుతున్నాయి? మారిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మొదట కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్. ఇది నడుస్తుంది. మారిపోతున్నాయి. అయితే ప్రపంచంలో ఉన్న రాజ్యాలు కూడా అన్నీ మారిపోతాయిట. ఓసారి డెమోక్రాట్స్ వస్తే ఓసారి రిపబ్లికన్స్ వస్తారు. అక్కడ అంతే. అక్కడైతే లేబర్ పార్టీ వాళ్ళు, ఇంకో పార్టీ ఏదో ఉంది, అక్కడ వాళ్ళు వస్తారు ఇంగ్లాండ్లో.
అమెరికాలో డెమోక్రాట్స్ వస్తారు, లేకపోతే రిపబ్లికన్స్ వస్తారు. ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి. మార్చేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారే. అయితే ఈయన రాజ్యం ఏ రాజ్యంట? ఇది నాశనము లేని రాజ్యం. దీన్ని ఎవడు మార్చలేడు. ఇప్పుడు ఆ రాజ్యంలో భూమి మీద మనం ఉన్నాము. ఇక్కడ చూసారా, మన రాజ్యము మారదు, మన రాజు మారడు, మన ప్రభుత్వము మారదు. ఇది శాశ్వతమైన రాజ్యం. మన ప్రభుత్వం మారదు, మన పద్ధతులు మారవు. కాబట్టి ఇక్కడైతే అదైతే ఒకడైతే 5,000 ఇస్తానంటాడు, మరొకడు వచ్చి 5,000 తీసేస్తానని అంటాడు. ఆ ప్రభుత్వాలు సిద్ధాంతాలు మారిపోతాయి. మన ప్రభుత్వం మారదు. మనకు దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో సమస్త వనరులు ఏవీ మారవు. మనం ఆ రాజ్యంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది పరోక్ష రాజ్యం. అయితే ప్రత్యక్ష రాజ్యం మళ్ళా వస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుంచి 4, 5, 6 కలిసి చదువుకుందాం. 4, 5, 6 కలిసి చదువుకుందాం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన, మరియు క్రూరముకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి 1000 సంవత్సరములు గడిచి వారు కడమృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఇది అయిపోతుంది. మొత్తం రాజ్యాలు అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు, సంఘం తీసుకుని వెళ్తాడు. ఆయన వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు మహాశ్రమలు. 7 సంవత్సరాల మహాశ్రమంలో 3.5 సంవత్సరాలు వేదనలు, అంటే కొద్దిగా తక్కువ. మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, మొత్తం 7 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకంలోనికి వస్తాడు. చూడండి, 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు పరలోకం తెరవబడి ఉండట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇప్పుడు ప్రభు వస్తాడు. ఎట్లా వస్తాడట? తెల్లని గుర్రం మీద వస్తాడు. ఇంకా రాశాడు, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నీతిని బట్టి విమర్శ చేస్తాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. వ్రాయబడిన ఒక నామం ఆయనకు ఉన్నది, అది ఆయనకే తెలుసు. తర్వాత ఆయన తొడ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వ్రాయబడి ఉంటుంది. 14వ వచనం 16వ వచనం చూడండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అనే నామం ఆయన వస్త్రము మీదను తొడ మీద వ్రాయబడి ఉన్నాయి. ఆయన వస్తాడు. ఆయనతో పాటు ఎవరు వస్తున్నారట? పరలోకపు సేనలు అందరూ వస్తున్నారు. వినండి జాగ్రత్త, ఇది అంత్య దినాల్లో జరిగేది. పరలోకపు సేనలందరూ వస్తారు. వారందరూ పరిశుద్ధులు అన్నాడు ఇక్కడ 20వ అధ్యాయంలో. పరలోకపు సేన అంటే దేవుని సైన్యం ఒక్కటే కాదు. ఇందులో ఎవరున్నారనంటే ఇప్పుడు ఎత్తబడిన సంఘం ఉంటుంది. ఆదాం మొదలుకొని పాత నిబంధన కాలం భక్తులందరూ ఉంటారు. తర్వాత సంఘం ఉంటుంది. ఆ తరువాత శ్రమల కాలంలో దేవుని కొరకు హత్సాక్షులైన వారు ఉంటారు. వీరందరినీ దేవుడు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి అప్పుడు పరిపాలన చేస్తాడు. కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళందరూ ఎవరు ఉండరు. ఇక్కడ రాయబడిన శిరచ్ఛేదనం చేయబడిన వారు, యేసు నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన వారు ఆ శ్రమల కాలంలో వారే ఉంటారు అని అంటున్నారు. ఇది ఒకటే కాదు. చూడండి, జకర్యా గ్రంథము
14వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చదవండి, లేదా 4-5 వచనాలు చదవండి. కాబట్టి ఎక్కడికి వస్తాడు ఆయన? ఒలీవ కొండ మీద పాదం మోపుతాడు. ఆ దినమున అక్కడ దిగుతాడు. ఎక్కడది? యెరూషలేములో ఉంది. అక్కడే దిగుతాడు. ఒలీవ కొండ మీద దిగినప్పుడు ఆ కొండ ఆ నడిమికి ఏమవుతుంది? ఎన్నో పేజీ అది చెప్పు? 783 చూడండి, పాత నిబంధన గ్రంథం. ఆ దినమున ఆయన ఒలీవ కొండ మీద పాదం మోపగానే ఒలీవ కొండ 2 భాగాలైపోయి మధ్యలో లోయలాగా ఏర్పడుతుందిట. అప్పుడు వారందరూ ఏం చేస్తారట? తర్వాత చదవండి. మీరు ఆ కొండ లోయలోకి పారిపోవద్దురు అంటే ఎవరు పారిపోతారు? ఇశ్రాయేలు ప్రజలు, అరణ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఆయన ఆశ్రయానికి వచ్చేస్తారు. అది జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఒక్కడే వస్తాడనంటే అక్కడ ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నాడంటే 5వ వచనం చూడండి. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోని పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినముల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. కాబట్టి ఆయనతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. సంఘం కూడా అప్పుడు వస్తారు. అలాగే యూదాపత్రిక చూడండి. యూదాపత్రిక 14-15 వచనాలు. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. కాబట్టి ఎంతమంది వస్తున్నాడు? వేవేల పరిశుద్ధుల పరివారం, లక్షల మందిని తీసుకొని వస్తున్నాడు. ఒక్కడు రావట్లేదు. కనుక పాత నిబంధన కాలంలోని భక్తులు, కొత్త నిబంధన కాలంలోని సంఘము, శ్రమల కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు హత్సాక్షులైన వారు, వీరందరిని తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైంది? అక్కడ 20వ అధ్యాయం నుంచి చదివాము. ఆ తర్వాత 4వ వచనం చివరి భాగంలో వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బతకలేదు. 6వ వచనం ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము. ఇప్పుడు వీరందరూ ఏం చేస్తారట? క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. ఇది దేవుని రాజ్యం, ఇది ప్రత్యక్ష రాజ్యం. ఇప్పుడు మనమున్నది పరోక్ష రాజ్యం. దేవుని రాజ్యంలో ఉన్నాం, పరోక్షంగా ఉన్నాం. అయితే ఆది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు, అంటే మళ్ళీ మనిషిగా రాడు. ఎట్లా వస్తాడు? ప్రభువుగానే వస్తాడు, దేవుడుగానే వస్తాడు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరంతో వస్తాడు. మనమందరము కూడా సంఘం ఎత్తబడినప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం.
15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోతాం. ఇప్పుడు యేసుప్రభు వారు ఆత్మ సంబంధమైన శరీరం గలవాడు. మనమందరం కూడా ఆత్మ సంబంధమైన శరీరం గలవారంగా ఉంటాం. ఎక్కడుంటాం? 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యంలో ఉంటాం. అప్పుడు ఏం చేస్తాట? ఇంకా కొన్ని మాటలు చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుండి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. కాబట్టి ఆయన అధికారంలో ఇప్పుడు సంఘానికి ఏం చేస్తాట? ఆయన కూడా సంఘానికి అధికారం ఇస్తాడు. ఎవరికి? సంఘంలో జయించిన వారికి అధికారం ఇస్తాడు. అంటే మొదటి నుంచి ఇక్కడ భూమి మీద జీవించినంతకాలం జయ జీవితం జీవించిన వారికి అధికారం వస్తుంది. ఇదొకటేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధులు సంఘం ఎవరికి తీర్పు తీరుస్తారు? లోకానికి. ఎప్పుడు తీర్పు తీరుస్తారు? అంత్య తీర్పు అయిపోయిన తర్వాత ఇంకేం తీర్పు తీరుస్తారు? కాబట్టి ఎప్పుడు తీర్పు తీర్చేది? ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఏం అధికారం లేదు. ఎప్పుడు తీర్పు తీరుస్తారనంటే 1000 సంవత్సరాల పరిపాలనలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. ఆ రాజ్యంలో మనం ఉంటాము. ఇప్పుడు మనకి ఇక్కడ అధికారం లేదు. అక్కడేముంటుంది? అధికారం ఉంటుంది. ఆ రాజ్యంలో అధికారం ఉన్నది. అయితే అందరికి అధికారం ఉంటుందా? జయించిన వారికి అధికారం, ఫలించిన వారికే అధికారం, ప్రయాసపడిన వారికే అధికారం. అర్థమైందా? చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము 13వ వచనం లేదా 12-13 వచనాలు. రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని మరల రావాలని దూరదేశంలో ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. తరువాత 15, అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వల్ల ఏమేం సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా 17వ వచనం, అతడు బడా మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండమని అతనితో చెప్పాను. 18వ వచనం, అతడు రెండవ వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు నీవున 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. 3 అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడవును, వెత్తని దాన్ని కోయివాడవైన కఠినడు గనుక నీకు భయపడి దీన్ని రుమాలను కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, వెత్తని దాన్ని కోయివాడనైన కఠినవాడిని తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారులు ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందని అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈడని దగ్గరలో నిలిచిన వారితో చెప్పాను. కాబట్టి అందరికి ఒక్కొక్క మీనానే ఇచ్చాడు. 10 మందికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. 7గురు ఏం చేశారో తెలియదు. 3 మాత్రం వచ్చారు. ఒకడు అన్నాడు, అయ్యా నీ మీనాతో 10 మీనాలు చేశానని అన్నాడు. అంటే బాగా ప్రయాసపడ్డాడు. కాబట్టి ఏమన్నాడు, నీకు 10 పట్టణాల మీద అధికారివి. మరొకడు, నీ ఒక్క మీనాతో 5 మీనాలు చేశానని అన్నాడు. వాని సామర్థ్యం అంతా, నీకు 5 పట్టణాల మీద అధికారివి అని అన్నాడు. ఒకడన్నాడు, ఒక మీనా ఇచ్చేవులే, నువ్వే సరైనడు కాదు, పెట్టని చోట కూర్చుకుంటావు, తర్వాత చల్లని చోట పంట కోస్తావు, అందుకని నీ మీనా నీకే ఇచ్చేసానంటే ఒకవేళ వ్యాపారం చేస్తే నష్టం వస్తే పోతుందేమో అని వాడు భయం. వాడికి చేత కాదు. చేత కాని వాడు, ప్రభువా నాకు చేత కాలేదు, నీ మీనా మాత్రం అట్లా నేను దాచిపెట్టగలిగాను, నన్ను క్షమించనంటే వానికి బాగుండే. అట్లాగనలేదు,
మళ్ళా ఆయన మీదే, రాజు మీద ఏం చేశాడు? నెపములు మోపుతున్నాడు. వెంటనే అన్నాడు, ఈయన్ని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో వేసేయండి రా అని అన్నాడు. వెలుపలి చీకట్లో పడేయమని అన్నాడు. ఇప్పుడు చూడండి, అందరికి ఒక్కొక్క మీనాయి ఇచ్చాడు, కానీ అందరికి అధికారం ఒక్కలా దొరికిందా? దొరికింది. మరి ఏం చేశారు మిగతా 7 వాళ్ళు? తెలియదు. అంటే భూమి మీద మనం యేసు ప్రభు కోసం ఏం చేస్తామో దానికి తగినట్లుగా 1000 సంవత్సరాల పరిపాలనలో అధికారంలో పాల్పొందుతాము. అర్థమైందా? ఒకళ్ళు ఏమీ చేయకపోతే అక్కడ ఏమీ లేదు. మరి ఉంటామా ఉండమా? ఉంటాం 1000 సంవత్సరాల పరిపాలనలో. మరి ఏం చేస్తాం? ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు, అధికారం లేదు, ఏదో సహాయం అంతే. ఆ గిన్నె పట్టరా, ఆ గ్లాస్ పట్టరా, బాటిల్ పట్టరా, లేకపోతే ఆ ఫైల్ పట్టరా, ఈ ఫైల్ పట్టరా, తీసుకురా అంటే ఆ సార్ అనుకుంటే అప్పుడు పోవాలి మనం. ఆత్మరూపులం కాదా? ఆత్మరూపులమే, అందరితో సమానంగానే ఉంటాం, కానీ ఏమీ చేయలేదు కాబట్టి ఏ ఫలితమో ఉండదు. కానీ అధికారంలో పాలు లేదు, కానీ ఆ రాజ్యంలో ఉంటాం. ఒకవేళ దేవుని కోసం ప్రయాసపడి క్రయం చెల్లిస్తే అప్పుడు మనం అధికారంలో పాలు పొందిన వారం అవుతాం. ఈ శాశ్వతమైన రాజ్యం, దీని కొరకు ప్రభు మనలను పిలిచాడు. చూడండి ఇప్పుడు ఎంత శ్రేష్టమైన రాజ్యం. కొద్దిగా ప్రయాసపడితే, అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదనిరిగి, స్త్రీలను కథని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. ఆయన కోసం పడిన శ్రమ, దుఃఖం, కష్టం. ఇప్పుడు అక్కడ వారు 7 సంవత్సరాల శ్రమల్లో నుంచి మహాశ్రమలు వచ్చారు. వారు ఏం చేశారంటే, తమ ప్రాణాలు అర్పించారు. యేసు ప్రభువే దేవుడు, వేరే దేవుడు లేడని ఒప్పుకున్నారు. ఆ దినాల్లో ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమ ఏమిటంటే, ప్రపంచ ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఒక చోటకి సెంటర్కి వచ్చేస్తాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది, వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వస్తుంది. దీన్ని ఎవడు తెస్తాడు? క్రీస్తు విరోధి అయిన సాతాను తీసుకొని వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే, అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం నుంచి. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ, అందరూ తమ కొడి చీత మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉన్నది. అప్పుడు ఏం చేస్తారట? లోకంలో ఉన్న భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకటే రూల్. ఏం రూల్ అంటే, అక్కడ ఒక మృగం ఉంది. ఆ మృగం ఏమిటంటే క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యం, రాజు, వాడు ఏర్పాటు చేసిన రాజు. ఆ రాజు యొక్క ప్రతిమ ఉంటుంది, ప్రతిమను తయారు చేస్తారు. ఆ ప్రతిమకు దండం పెట్టాలి, దానికంటే ముందు ఉంటుంది. తర్వాత దాని ముద్ర వేసుకోవాలి. ఏ ముద్ర? 666 ముద్ర. ఎక్కడ వేస్తారట? అయితే నొసటిన వేస్తారు, లేకపోతే చేతి మీద వేస్తారు, మణికట్టు మీద ఇక్కడ వేస్తారు. అది ఉంటేనే కొనుక్కోవటం కానీ అమ్మటం కానీ, మనం ఏదైనా పండించినా అమ్మాలంటే ఆ ముద్ర ఉండాలి, లేదా మనం ఏమైనా కొనాలంటే ఆ ముద్ర ఉండాలి. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒకటే ముద్ర, అంటే ఒకటే లెక్క, ఒకటే కరెన్సీ వచ్చేస్తుంది. ఇన్ని కరెన్సీస్ ఉండవు. అప్పుడు మనం కరెన్సీ మార్చుకోవలసిన పని లేదు, అంతా ఒకటే కరెన్సీ. కానీ మన దగ్గర కరెన్సీ ఉండదు. ఎందుకు? ఆ ముద్ర వేసుకున్నవాడు పరలోకానికి వెళ్ళడు. ముద్ర వేసుకోనివాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. అర్థమైందా? ముద్ర వేసుకున్నవాడు విడిచిపెట్టబడతాడు. ఆ ముద్ర వేసుకోకపోతే ఏం చేస్తారు? చంపేస్తారు, శ్రమలు తీసుకొస్తారు, తరుముతారు. తరిమితే ఎక్కడో అరణ్యాల్లోకి పోవాలి, ఆకలికి చనిపోతారు, లేకపోతే శ్రమలకు చనిపోతారు. ఎట్లా చనిపోతారు? లేదా భూమి వారు ఎదురుగా ఉంటే హతసాక్షులను చేస్తారు,
ఇన్ని శ్రమలు ఉన్నాయి. ఎప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా భూమి మీద ఉంటే వారిని కూడా ఏమంటున్నాడు, వారికి కూడా ఆ రాజ్యంలో అధికారం ఇస్తాడు. ఎందుకు అధికారం ఇస్తాడు? దేవుని కోసం సాక్షులుగా బతికారు అంతే, అందుకు అధికారం ఇస్తాడు. కాబట్టి భూమి మీద మన జీవితాల్లో ప్రభు కోసం సాక్షులుగా బతికితే మనకు దేవుని రాజ్యంలో 1000 సంవత్సరాల పరిపాలనలో అధికారం దొరుకుతుంది. సాక్ష్యం అంటే ఏం లేదు, మనం ఎక్కడి నుంచి వచ్చావు, మనల్ని తీసుకుపోయి దాన్ని దండం పెడతావా లేదా, నువ్వు దండం పెట్టకపోతే అవి తినకపోతే నేను వదిలేస్తామంటారు. అది వదిలేరు పోంటారా బాబు అంతే, మీరు నాకు అక్కర్లేదు. వాళ్ళందరూ వదిలేస్తారు, అర్థమైందా? వాళ్ళందరూ వదిలేస్తారు. కానీ నీకేం దొరికింది? వాళ్ళందరూ ఇక్కడ వదిలేస్తారు, ఎంతకాలం? ఒక జీవితకాలం వదిలేస్తారు. కానీ ఏం దొరికింది? 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యంలో అధికారం దొరికింది. ప్రభువులో మీ ప్రయాసము వ్యర్థంగా. ఒకవేళ ఇక్కడ యేసు ప్రభువా నా సంగతి నీకు తెలుసు కదా, మళ్ళీ రేపు వీళ్ళు పిలవరు, పలకరించరు, మా ఇంటికి రారు, వాళ్ళ ఇంటికి పిలవరు, ఇవన్నీ ఉన్నాయి ప్రభువా, ఈసారి కేసు రక్తమే చేయం, ఏదో అనుకుంటాను, వాళ్ళు ప్రసాదం అంటున్నారు, నేను అన్నం అనుకుని తినేస్తాను ప్రభువా అని కొద్దిగా తినేసి కళ్ళు మూసేసుకొని వచ్చేసి యేసు ప్రభువా నన్ను క్షమించమంటే సరే క్షమిస్తాడు. కానీ ఆ రాజ్యంలో ఏం పోయింది? అధికారం పోయింది. ఆ రాజ్యంలో ఉంటావు కానీ ఏం పోయింది? అధికారం పోయింది. నీకు దొరికే అధికారం పోయింది. అప్పుడు ఏమని పిలవాలి? అప్పుడు ఆ అధికారం ఉన్నాడు, మన పక్కనే కూర్చుంటాడు, అన్నో అక్కో, వాడు అక్కడ అది తీసుకురా అని అంటాడు. ఏది? ఆ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అని అంటాడు. అరే ఇన్నాళ్ళు నీ పక్కన ఉన్నాను, నా సంగతి తెలియదు, నీకంటే నేనే బాగా బతికా భూమి మీద, అదంతా కుదరదు, చెల్లదు, అయిపోయింది. ఇప్పుడు నీకంటే నేను బాగా బతుకుతున్నాను ఇక్కడ, కాబట్టి అది తీసుకురా అంటే సార్ అనుకుంటూ తీసుకెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలన కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఈ భూమి మీద. ఇప్పుడు ప్రభుత్వ రాజ్యాలు, లోక రాజ్యాలు వస్తున్నాయి, పోతున్నాయి. చేతి సహాయం లేక తీయబడిన రాయి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాజ్యములన్నీ తుత్తునీలుగా చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చేంతవరకు ఈ రాజ్యాలు ఉంటాయి. యేసు ప్రభువారు రెండోసారి మరల భూమి మీదకి వచ్చినప్పుడు, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. భూమి మీదకి వచ్చిన తరువాత శ్రమలు పూర్తయిపోతాయి. ఆ అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, పట్టబడి అగ్నిగంధకాలతో మండి గుండెలు వేయబడతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం ప్రారంభమవుతుంది. ఆ రాజ్యంలో మనం అధికారం కలిగి ఉంటాం, లేదా ఆ రాజ్యంలో పాలు పొందుతాం. ఇక అధికారం ఉంటే ఇంకెంత. ఆ రాజ్యం ఎటువంటి రాజ్యము? ఆ రాజ్యముట చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరాల వయస్సు గలవారై చనిపోదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతం 100 సంవత్సరంలో బతుకును. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత చదవండి 23. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయములందుటకై పిల్లలను కనరు. తరువాత 25వ వచనం కలిసి చదువుకుందాం. తోడేళ్లను గొర్రె పిల్లను కలిసి మేయను, సింహమును ఎద్దువలే గడ్డి తినను, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో హాని అయినను నాశనమైనను చేయకుండానని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ ప్రవక్త యెరూషలేం గురించి రాశాడు. కానీ ఇది లోకమంతటికి, ఆ లోకరాజ్యాల్లో లోకమంతటికి అది వర్తిస్తుంది. అయితే ఇంతకీ యేసు ప్రభువారు ఇశ్రాయేల్ దేశంలో ఒలీవ కొండ మీదకి వస్తున్నాడు కదా, ఒక్క ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తాడా, లోకమంతటిని పరిపాలిస్తాడా అని అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం తీసి చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. కలిసి చదువుకుందాం. ప్రకటన 11:15. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టింది. ఆ శబ్దంలో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలునని. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. కాబట్టి లోకరాజ్యం అంతా ఎవరి రాజ్యము? క్రీస్తు రాజ్యం. 1000 సంవత్సరాల పరిపాలన లోకరాజ్యం అంతా క్రీస్తు రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి, తీర్పు తీర్చడానికి అపొస్తలులకు అవకాశం ఇస్తాడు. అది లూకాసు వార్త 22వ అధ్యాయంలో చెప్తాడు. నాతో కూడా మీరు సింహాసనం వద్ద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రంలో వారికి తీర్పు తీరుస్తారు. అన్యులందరి మీద అధికారం చేయటానికి అన్యులమైన మనకు అవకాశం ఇస్తాడు.
ఎంత గొప్ప ధన్యత కోసం మనల్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు చూడండి. మనం ఎన్నిక లేని వారం, కత్తి పట్టుకోవడం రాదు. ఇప్పుడు కుక్కను చూస్తే భయపడతాం, అర్థమైందా? అప్పుడు ఎవరికి భయపడని స్థితి, భయపడేటటువంటి జీవితాలు మనవి. కానీ ప్రభు కోసం ధైర్యంగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు, మనం ప్రభు కోసం జీవించిన జీవిత ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రభు మనకేమిస్తున్నాడు? ఆయన రాజ్యంలో, ఆ మహిమలో, ఆ రాజ్యంలో మనకు పాలిస్తున్నాడు, మనకు అధికారం ఇస్తాడు, బాధ్యతలు ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎన్ని పోస్టులు ఉన్నాయి? చాలా పోస్టులు ఉన్నాయి. రాజకీయంగా కొన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ప్రభుత్వ పరంగా కొన్ని పోస్టులు ఉన్నాయి, ఉద్యోగాల పరంగా ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పోస్టుల్లో ఏదో ఒక పోస్టులో ఉంటాం మనం ఇక్కడ ఎంత ప్రయాసపడితే అంత పోస్టులో ఉంటాం. ఇప్పుడు భక్సింగ్ గారు లాంటి వారు వాళ్ళు పెద్ద పోస్టులో ఉంటారు, వాళ్ళకు ఒక జిల్లా ఒక రాష్ట్రం ఇచ్చేస్తాడు అటువంటి వారు. అర్థమైందా? అక్కడ అన్నాడు ఒకడికి 10 పట్టణాలు అన్నాడు, మరొకరికి 5 పట్టణాలు అన్నాడు. అలాగన భక్సింగ్ గారు లాంటి వాడు ఒక రాష్ట్రం పట్టుకుపో, నువ్వు దీనికి అర్హుడు అని. మనకు ఒక మండలం ఇచ్చినా ఇస్తాడో లేదో, దానికి తగినట్టుగా మనం జీవిస్తే మండలం, లేకపోతే మండలం, అంతే. అర్థమైందా? దానికి తగినట్టుగా జీవించాలి, రోషం కలిగి ప్రభు కోసం జీవించాలి. అప్పుడు అక్కడ ఆయన అధికారంలో పాలు పంపులు పొందుతాను. అందుకని అంటాడు, జయించిన వాడిని నా సింహాసనం మీద కూర్చుండని ఇస్తాను. ప్రకటన 3:20. సింహాసనం మీద అంటే ఆయన పక్కనని కాదు, ఆ సింహాసనంలో పాలు అనుగ్రహిస్తాడని అర్థం. మనం జయించిన వారమైతే సారి పడిపోయి ప్రభా పాపిని, సారి పడిపోయి ప్రభా పాపిని, ఈసారి క్షమించాలి, చచ్చిపోయేంత వరకు కూడా ఆఖరి నిమిషంలో ప్రభా క్షమించు నాయన, అన్ని తప్పుడు పనులు చేసేసాను, అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, ఇప్పుడైనా క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు. కానీ జై జీవితం కాదు అది. కాబట్టి అప్పుడు ఏం లేదు, అధికారం, సింహాసనం లేదు. రాజ్యంలో ఉంటాడు, సింహాసనము లేదు. ఇంత గొప్ప ధన్యతకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకున్నాం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచున్న దేవునికి చాలు. కాబట్టి ఆయన రాజ్యమునకు మహిమకు మనల్ని పిలిచాడు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఆ రాజ్యం కోసం పిలిచాడు. ఇక్కడ ఈ రాజ్యంలో మనం నమ్మకంగా ఉంటే అక్కడ ఆ రాజ్యంలో అధికారులం అవుతున్నాం. ఈ రాజ్యం శ్రేష్టమైన రాజ్యం కనుక ఈ రాజ్యము ఆయన రక్తము ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని పవిత్రపరిచాడు, ఈ రాజ్యంలో చేర్చాడు. నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో నుండి, ప్రతి భాషలో మాట్లాడు వారిలో నుండి దేవుని కొరకు ప్రజలను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి అన్నారు. ప్రకటన 5వ అధ్యాయం. కాబట్టి అలాగన మనం చేయబడ్డాం. కాబట్టి ప్రభుత్వ రాజ్యాలన్నీ ఉన్నాయి, లోక రాజ్యాలన్నీ ఉన్నాయి. వాటి నుండి ప్రత్యేకింపబడి ఇప్పుడు ఈ క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నాం. నీవు గనుక యేసుప్రభుని అంగీకరించి మారు మనస్సు పొంది, అంటే నీ పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు నీ పాపిని క్షమించు అని అడిగినప్పుడు ప్రభు నీ పాపములు క్షమించుండి ఆయన తన రక్తంతో నిన్ను కడిగాడన్న ఆ నిశ్చయత నీకు ఉంటే నీవు క్రీస్తు రాజ్యంలో ఉన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ఈ సమయం అందు యేసుప్రభు వారు వస్తే ఎత్తబడతావు, మరలా 1000 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఆ రాజ్యంలో ఉంటావు. నువ్వు ఇంకా కూడా యేసుప్రభుని అంగీకరించకుండా నీ పాపంలోనే నువ్వు ఉంటే, ఏదో పోతుంది రేపు పోతుంది చూద్దాం అనుకోండి, నీ పాపంలోనే ఉంటే ఒక దినం యేసుప్రభు వారు వస్తారు, సంఘం ఎత్తబడుతుంది, నువ్వు విడబడతావు. 7 సంవత్సరాల శ్రమలు అనుభవించాలి. అప్పుడు దేవుని అంగీకరించిన పర్లేదు, కానీ శ్రమలు, మహాశ్రమలు భయంకరమైనవి. కాలిపోతుంది ఒళ్ళంతా, తినడానికి ఉండదు, ఒళ్ళంతా కాలిపోతుంది, మృగాలు వచ్చి చంపేస్తాయి, రకరకాల శ్రమలు ప్రకటన గ్రంథం నిండా ఉన్నాయి. అవి అనుభవించాలి. అప్పుడు కూడా అంగీకరించకపోతే నిత్య నరకానికి పోవాలి. అంగీకరించేవా? ఇక్కడ యేసుక్రీస్తు వారి పరోక్ష రాజ్యంలో పాలు పొందుతున్నావు, దేవునికి యాజకునిగా రాజుగా ఉంటున్నావు. అక్కడ 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యంలో ఆయన అధికారంలో పాలు పంపులు పొందుతున్నావు. ఎంత గొప్ప ధన్యత కోసం ప్రభు నిన్ను పిలిచాడు చూడండి. ఇందుకు మనము అర్హులము కాదు. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైన వారైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు, కానీ
ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏమన్నట్ట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలమైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులు ఏర్పరచుకున్నాడు. కనుక అలాగన మనం నీచులు అసహ్యులమైన మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప ధన్యత కోసం, చేతి సహాయం లేక తీయబడిన రాయి చేత సృష్టింపబడిన కట్టబడుతున్న ఆ గొప్ప రాజ్యం కోసం నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంతోమంది పండితులకు తెలియదు, జ్ఞానులకు తెలియదు. ఈ మర్మం మనకు తెలియకపోయినా మనకు అనుగ్రహింపబడింది. కనుక ఈ దినం ఈ ప్రభు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ప్రభువును స్తుతిస్తాం. ప్రభువా, ఈ లోక రాజ్యానికే నేను అర్హుణ్ణి కాను. ఎవరు ఇందులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచేవాళ్ళు ఎవరు చెప్పండి? సర్పంచ్గా గెలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ గెలవాలన్నా సరే, మా దగ్గర లంగరవసలు ఇద్దరు గెలిచారు, తాండాల్లో గెలిచారు. వాళ్ళు గెలవాలన్నా సరే న్యాయంగా గెలవలేదు. డబ్బులు పంచారు, మందు బాటిల్స్ పంచారు, చేయకూడని పని చేస్తే గెలిచారు. ఒక ఆయన మాత్రం కొంచెం చేయకుండా గెలిచినట్టున్నాడు. ఏదైనా సరే ఎంతమంది గెలుస్తారు? అంటే ఈ లోకరాజ్యానికి మనం ఏం కాదు. కౌన్సిలర్గా వేస్తూ ఉంటే ఒప్పుకుంటాడా? ఎవడవుతాడు? రే ఏంద్రా అప్పుడు అంత గొప్పడు అయ్యావా, బెట రిజగ్నేషన్ ముందు విత్డ్రా చేసుకొని ఈ నామినేషన్ అంటే ఏం చేయాలా? విత్డ్రా చేసుకోవాలి. ఈ లోకరాజ్యంలో దేనికి అర్హులం కాదు, యోగ్యులం కాదు, దౌర్భాగ్యులం, యూజ్లెస్ ఫెలోస్, పనికిరాని వాళ్ళం, హోప్లెస్ ఫెలోస్, ఉపయోగం లేని వాళ్ళం, నిరీక్షణ లేని వాళ్ళం. కానీ అంత గొప్ప క్రీస్తు రాజ్యానికి ఆ అధికారంలో పాల్వారం. చూసారా? ఇంత గొప్ప ధన్యత ప్రభువు దౌర్భాగ్యులమైన మనకి ఇచ్చాడు. కనుక ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, కోన ప్రభాకర్ రావు గారు మా తాతగారు, ఆయన అంటే వాళ్ళు మొత్తం అంతా కజిన్స్ అనమాట. కోన ప్రభాకర్ రావు గారు ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రి, తర్వాత సిక్కిం గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్, సిక్కిం గవర్నర్. ఆయన కొడుకు మనవడో ఎవరో, ఆయనేమో ఎమ్మెల్యే, మినిస్టర్ అయ్యాడు. ఆయన మరొక మనవడు ఆడేమో పెద్ద సినిమా డైరెక్టరు. వాళ్ళందరూ అటు పోయారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇటు పుట్టాను అటు పుట్టుంటే బాగుండేది. అదే కోన కదా, ఇటు పుట్టాను అటు పుట్టుంటే బాగుండేది. నాకున్న తెలివితేటలకి నేను ఒక ఎంపీ అయిపోయి ఉండేవాడిని. ఆ ఎంపీ అవుదామని చాలా ప్రయత్నాలు చేశాను, రాజ్యసభ ఎంపీ అవుదామని రకరకాలు చేశాను. కాబట్టి కానీ ఇప్పుడు ఆ రాజ్యం ఎవరిది? ఈ లోకరాజ్యం. కానీ ఇప్పుడు నేనుండే రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ప్రభు అత్యంతమైన కృప. ఏది భూలోకంలో పొందలేకపోతున్నామో అంతకు అన్నింతలు మహిమ కలిగినటువంటి దాన్ని, ఆ శాశ్వతమైనటువంటి దాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇందుకు మనం అర్హులం కాదు, అది దేవుని ఉచితమైన కృప. కనుక ప్రభు దగ్గర మోకరిల్లి ఆరాధిస్తాం. ప్రభువా, ఇంత శ్రేష్టమైన దానికి నన్ను ఏర్పాటు చేసుకో. ఇక్కడ నీ పరోక్షపు రాజ్యంలో నన్ను ప్రజగా చేసావు, నీకు స్తోత్రం. నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు, ఈ పరోక్షమైన నీ రాజ్యంలో ప్రజలుగా చేసావు. తర్వాత రాబోయే ప్రత్యక్షమైన రాజ్యంలో 1000 సంవత్సరాల పరిపాలనలో నాకు అధికారం ఇవ్వబోతున్నావు, నీకు స్తోత్రం. ఎంతో శ్రేష్టమైనటువంటి భూమి, అరణ్యము కస్తూరి పుష్పం వలె పూస్తుందిట, ఎడారి సంతోషిస్తుందిట. అక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ భూమి ఎండు చెట్టు ఒక్కటి కనిపించదు. 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యంలో ఎండిపోయిన చెట్టు ఉండదు, భూమి అంతా పచ్చగా ఉంటుంది. ఫలాలు ఎప్పటికప్పుడు ఫలిస్తూ ఉంటాయి. ఏ చెట్టును చూసినా సరే పూత కాలంలో పూత, కాయ కాలంలో కాయ, పండు కాలంలో పండు కనిపిస్తుంది. పొలాలన్నీ కూడా సకాలంలో పండి వంగి నేలను ముద్దు పెట్టుకుంటూ ఉంటాయి. అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు, వరదలు ఉండవు, అగ్నిబాధలు ఉండవు, తుఫాన్లు ఉండవు, గాలి తుఫాన్లు ఉండవు, ఏముండవు. శ్రేష్టమైన 1000 సంవత్సరాల జీవితం. అందులో సుమారు 40-50 తరాల మంది పుడతారు, చనిపోతారు. అర్థమైందా? ఈ 1000 సంవత్సరాల్లో ఒక 100 సంవత్సరాలకి 4 తరాలు పుట్టినా, అంటే 25 ఏళ్లకు ఒకటి పుడితే, ఇంకా తొందరగా గణిస్తే 20 ఏళ్లకు ఒకటైతే 100 సంవత్సరాలకు 5 పుడతారు. కాబట్టి 5 తరాలు, 5 తరాలు అంటే 50 తరాలు. ఆ 1000 సంవత్సరాలు 40-50 తరాల మంది ఉంటారు. వారందరూ పుడతారు, చనిపోతారు. నువ్వు నేను అందులో శాశ్వతంగా 1000 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఎట్లా పరలోకం నుంచి వచ్చామో అట్లా మళ్ళీ పరలోకానికి వెళ్తాం. పరలోకపు సమూహం అని అన్నాడు. ఎట్లా వస్తాము అట్లా పరలోకానికి వెళ్తాం. ఆ తర్వాత కొత్త సృష్టిలోకి తీసుకొని పోబడతాం. ఎంత గొప్ప ధన్యత దౌర్భాగ్యమైన నీకు నాకు అనుగ్రహించాడు.
ఇది దేని ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నీ కొరకు నా కొరకు వేలాడి తన రక్తమును కార్చి తన ప్రాణం పెట్టి సమాధికి చేరి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆ రక్తము ద్వారా మనకు ఈ గొప్ప ధాన్యత ఇచ్చాడు. ఎవరు ఈ రక్తమును ఆశ్రయిస్తున్నారో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. తన రాజ్యమునకు మహిమకు మిమ్మను పిలిచిన దేవుడు పిలిచాడు. మనం స్పందిస్తే చేర్చుకుంటాడు. పాపములు క్షమిస్తున్నాడు, చేర్చుకుంటున్నాడు. ఎవరు చేర్చబడ్డామో వారి ధన్యతలన్నింటిని బట్టి కొద్ది సమయం ప్రభువును స్తుతించి ఆరాధించుకుందాం.